వెల్కమ్ టు టెక్ రివైండ్ ఎపిసోడ్ 20. ఈ వారం కూడా చాలా ఇంట్రెస్టింగ్ న్యూస్లు ఉన్నాయి. కాకపోతే ఈ వీడియో కొంచెం లేట్గా రికార్డ్ చేస్తున్నా. పొద్దు నుంచి పవర్ అప్ అండ్ డౌన్ అవుతా ఉంది. అందులో రికార్డింగే నేను ఈవినింగ్ 4 o'clock రికార్డ్ చేస్తున్నా. ఇది ఎడిట్ చేసి అప్లోడ్ చేసేసరికి ఈ రోజు వీడియో కొంచెం లేట్ అవ్వచ్చు, ఏమనుకోమాకండి. అండ్ రేపు మన ఛానల్లో ఒక కంపారిజన్ వీడియో వస్తుంది, ఒక ప్రమోషన్ వీడియో. అది అసలు పట్టించుకోవద్దు, చూసి చూడనట్టు వదిలేసేయండి. అది తప్పక చేయాల్సి వస్తుంది, తప్పక మనసొప్పక చేయాల్సి వస్తుంది. కొన్ని ఉంటాయి మన చేతిలో ఉండవు అనమాట, చేయాల్సి వస్తుంది. సో అలాంటి వీడియో అనుకోండి. సో అది చూసి చూడనట్టు వదిలేసేయండి. సో ఇంకా న్యూస్ లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ న్యూస్ స్మార్ట్ ఫోన్ ప్రైసెస్ హైక్స్ గురించి. లాస్ట్ ఎపిసోడ్ మనం మాట్లాడుకున్నాం కదా, గూగుల్ ఒక కొత్త టెక్నాలజీ క్రియేట్ చేసింది, టర్బో క్వాంట్ అని. దానివల్ల ర్యామ్, స్టోరేజ్ ప్రైస్ తగ్గుతాయి. సో స్మార్ట్ ఫోన్ ప్రైస్ కూడా తగ్గుతాయి అని మనం అనుకున్నాం కదా, లాస్ట్ వీక్ అనుకున్నాం. బట్ ఈ వీక్ ఆల్మోస్ట్ ప్రతి బ్రాండ్ వాళ్ళ మేజర్ స్మార్ట్ ఫోన్స్ మీద ప్రైస్ హైక్ చేసింది. మెయిన్ గా వన్ ప్లస్ 15R మీద ప్రైస్ హైక్ చేసింది. మనం ఎప్పటి నుంచో మాట్లాడుకుంటున్నాం. ఫైనల్ గా 47,999 ఉండేది 50,500 రూపీస్, 2,500 రూపాయలు ప్రైస్ పెంచారు. అండ్ దీంతో పాటు రీసెంట్ గా లాంచ్ అయింది, ఇంకా 1 month కూడా కాల, వివో T5X లాంచ్ అయింది. అది ఐక్యూ Z11X ని రీబ్రాండ్ చేసి వివో T5X గా లాంచ్ చేశారు. అది లాంచ్ అయిన 4 రోజులు కూడా కాల, అప్పుడే దాని ప్రైస్ హైక్ చేశారు. అది లాంచ్ అవడమే 19,000 రూపీస్ లాంచ్ చేశారు. చాలా ఓవర్ ప్రైస్ అది. ఆ ఫోన్ రివ్యూ చేస్తున్నప్పుడు కూడా నాకు ప్రైస్ తెలియదు, మహా అయితే ఒక 15,000-16,000 వస్తుందేమో అనుకున్నా. బట్ తీసుకురావడమే 19,000 తెచ్చారు. అండ్ మళ్ళీ 2,000 రూపాయలు ప్రైస్ పెంచారు. ఇప్పుడు 21,000 రూపీస్ చేశారు. అసలు ఆ ప్రైస్ కి వర్తే కదా ఆ ఫోన్, స్కిప్ చేసేయండి. దీంతో పాటు చాలా మేజర్ బ్రాండ్స్ లైక్ రియల్మీ, ఇక్కడ లిస్ట్ వేస్తాను. సో ఈ రియల్మీ మోడల్స్ అన్నిటి మీద కూడా ప్రైస్ హైక్ చేసింది. అండ్ రెడ్మీ కూడా ప్రైస్ హైక్ చేసింది, ఇక్కడ స్క్రీన్ మీద లిస్ట్ చూడొచ్చు. అండ్ ఈవెన్ మోటో కూడా ప్రైస్ హైక్ చేసింది. ఈవెన్ A+ బ్రాండ్ కూడా కొన్ని స్మార్ట్ ఫోన్స్ మీద ప్రైస్ హైక్ చేసింది. ఈవెన్ ఒప్పో రీసెంట్ గా లాంచ్ అయ్యి ఒప్పో K14 సిరీస్, K14X మొన్నే లాంచ్ అయ్యి వాటి మీద కూడా ప్రైస్ హైక్ చేశారు. 2,000 రూపాయలు ప్రైస్ హైక్ చేశారు. సో అసలు ఏం అర్థం కావట్లా. ఒక పక్క ఏమో కొత్త టెక్నాలజీ వచ్చింది, ర్యామ్ ప్రైస్లు తగ్గుతున్నాయని న్యూస్లు వస్తున్నాయి. రియల్ టైంలో కూడా మీకు చాలా ర్యామ్ అండ్ స్టోరేజెస్ అమెజాన్ లో ప్రైజెస్ తగ్గుతున్నాయి. సో ర్యామ్ ప్రైస్ అయితే తగ్గుతున్నాయి, మరి స్మార్ట్ ఫోన్ ప్రైస్ ఏమో పెరుగుతున్నాయి. ఈ బ్యాలెన్స్ అర్థం కావట్లా. నిజంగా స్మార్ట్ ఫోన్ ప్రైసులు పెరుగుతున్నాయా, లేదంటే ఈ గుంపులో గోవిందలాగా కావాలని ప్రైసెస్ పెంచేసి ఎవరిని అడిగితే ర్యామ్ ప్రైసులు పెరుగుతున్నాయి అందువల్ల పెంచేస్తున్నామని వాళ్ళు ప్రాఫిట్ ఎక్కువ తీసుకుంటున్నారేమో అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే నేను నెక్స్ట్ 2 స్మార్ట్ ఫోన్స్ గురించి చెప్తా, అప్కమింగ్ స్మార్ట్ ఫోన్స్. వాటి ప్రీవియస్ జనరేషన్స్ జమ్ ఫోన్స్ అనమాట, ఎక్స్ట్రాడినరీ ఫోన్స్. వాటి నెక్స్ట్ వర్షన్ మరి దారుణంగా తయారవుతున్నాయి. అంటే స్మార్ట్ ఫోన్స్ డౌన్ గ్రేడ్ అయిపోతున్నాయి, ప్రైస్ పెరిగిపోతుంది, ఇటు చూస్తే ర్యామ్ ప్రైసులు తగ్గుతున్నాయి. సో ఇదేందో అర్థం కావట్లేదు బ్యాలెన్స్. చూడాలి అసలు ఇది ఎప్పుడు సెట్ అవుతుందో. అండ్ నెక్స్ట్ న్యూస్ వివో నుంచి. వివో T5 Pro ఫ్లిప్కార్ట్ లో టీజ్ చేస్తున్నారు. వివో T4 Pro చాలా మంచి ఫోన్, మన ఛానల్ రివ్యూ కూడా ఉంటుంది. నాకు ఆ ఫోన్ చాలా బాగా నచ్చింది. దానిలో కెమెరాస్ ఆ ప్రైస్ కి చాలా బాగుంటాయి. ఈవెన్ బ్యాటరీ బాగుంటుంది, మంచి ఫోన్. పెద్ద గేమ్స్ ఆడిన వాళ్ళకి మంచి ఫోన్ అది. కాకపోతే ఇప్పుడు వివో T5 Pro కొన్ని అప్గ్రేడ్స్ చేశారు, బట్ చాలా డౌన్ గ్రేడ్స్ చేశారు. మెయిన్గా బ్యాటరీ 9020 mAh బ్యాటరీతో వస్తుంది. సో బ్యాటరీ అయితే హ్యూజ్ ఇంప్రూవ్మెంటే. అండ్ 120 FPS గేమింగ్ అని టీజ్ చేస్తున్నారు. కాకపోతే ఇది స్నాప్డ్రాగన్ 7S Gen 4 ప్రాసెసర్తో వస్తుంది. లాస్ట్ జనరేషన్ 7 Gen 4 తో వచ్చింది. ఇప్పుడు డౌన్గ్రేడ్ చేస్తున్నారు, ప్రాసెసర్ డౌన్గ్రేడ్ చేస్తున్నారు. సరే ప్రాసెసర్ పక్కన పెట్టండి. కెమెరాస్ లాస్ట్ టైం టెలిఫోటో కెమెరా ఉండింది, ఈసారి టెలిఫోటో కెమెరా తీసేసి బ్యాక్ సైడ్ 50 MP మెయిన్ కెమెరా, 2 MP డెప్త్ సెన్సర్ అంట. సో కెమెరాస్ అయితే హ్యూజ్ డౌన్ గ్రేడ్, పర్ఫార్మెన్స్ తగ్గింది, మరి ప్రైస్ పెంచేస్తారు. సో అసలు ఈ సంవత్సరం లాంచ్ అయ్యే స్మార్ట్ ఫోన్స్ మరి ఆన్లైన్ సెంట్రిక్ స్మార్ట్ ఫోన్స్ మరి దారుణంగా వస్తున్నాయి. ఇంకా ఆఫ్లైన్ సెంట్రిక్ స్మార్ట్ ఫోన్స్ గురించి చెప్పక్కర్లా, రేపు కంపారిజన్ వస్తుంది ఆఫ్లైన్ ఫోన్స్ మీద. ఒకసారి ఆ ఫోన్ ఫీచర్స్ చూడండి, అసలు అర్థమే కాదు ఇంత దారుణంగా అసలు ఎట్లా లాంచ్ చేస్తున్నారు బాబు అనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ న్యూస్ వన్ ప్లస్ నుంచి. వన్ ప్లస్ Nord 6 అన్బాక్సింగ్ వీడియో బయటకు వచ్చింది. బాక్స్ లో మీకు కంటెంట్స్ అన్ని ప్రొవైడ్ చేస్తున్నారు. బాక్స్ లో ఫోన్ తో పాటు ఒక బ్లాక్ కేస్ ఉంటుంది, 80 watts అడాప్టర్, USB to Type-C కేబుల్ ఉంటుంది. అండ్ ఈ ఫోన్ April 7th ట్యూస్డే లాంచ్ అవుతుంది. అండ్ థర్స్డే April 9th రోజు సేల్కి వచ్చేస్తుంది. సో ఈ ఫోన్ మనం కొనుక్కుందాం. ఈ ఫోన్ మనం కొని మన ఛానల్ రివ్యూ ఖచ్చితంగా వస్తుంది. అండ్ నెక్స్ట్ న్యూస్ కౌంటర్ పాయింట్ నుంచి. కౌంటర్ పాయింట్ రీసెంట్ గా ఒక రిపోర్ట్ రిలీజ్ చేసింది, ఫస్ట్ 9 weeks రిపోర్ట్. దీనిలో లాస్ట్ ఇయర్ 2025 లో ఫస్ట్ 9 weeks తో కంపేర్ చేసుకుంటే 2026 లో ఫస్ట్ 9 weeks లో 9% స్మార్ట్ ఫోన్ షిప్మెంట్స్ డ్రాప్ అయినాయంట. అండ్ మోర్ దాన్ 8 brands వాళ్ళ ఎగ్జిస్టింగ్ స్మార్ట్ ఫోన్స్ మీద ప్రైజెస్ హైక్ చేశారు. అండ్ యావరేజ్ ప్రైస్ హైక్ 1,500 రూపాయల ప్రైస్ హైక్ చేసినట్టు వీళ్ళు ఒక రిపోర్ట్ రిలీజ్ చేశారు. సో స్మార్ట్ ఫోన్స్ అయితే కొనే వాళ్ళు తగ్గిపోయారు, ప్రైజెస్ విపరీతంగా పెరిగిపోతున్నాయి. సరే అంత పెట్టినా వర్త్ ఫోన్స్ వస్తున్నాయంటే లేదు, ప్రీవియస్ జనరేషన్ కన్నా డౌన్ గ్రేడ్ ఫోన్స్ వస్తున్నాయి. సో ఫోన్స్ కొనే వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ చూపించట్లా. అండ్ బ్రాండ్స్ కూడా వాళ్ళు అసలు తగ్గట్లా, వాళ్ళ ప్రాఫిట్స్ తగ్గించుకోవట్లా. మొత్తం ఏమైనా ఎక్స్ట్రా ఖర్చు అయినా కూడా మొత్తం కస్టమర్స్ మీద వేస్తున్నారు. సో ప్రైస్ అయితే విపరీతంగా పెరిగిపోతున్నాయి. సో అసలు ఈ ప్రైజెస్ ఎప్పుడు తగ్గుతాయి చూడాలి. అండ్ నెక్స్ట్ న్యూస్ గూగుల్ నుంచి. చాలా మంది జీమెయిల్ అకౌంట్ క్రియేట్ చేసుకునేటప్పుడు బాగా చిన్నపిల్లలు ఉన్నప్పుడు క్రియేట్ చేసుకుంటాం మనం. ఎప్పుడో 6th class 7th class లో క్రియేట్ చేసుకుంటాం. అప్పుడు ఏదో ర్యాండమ్ గా పేరు ఇచ్చేస్తాం, ఏదో ఒక సినిమా హీరో పేరు, ఏదో కార్టూన్ క్యారెక్టర్, ఏదో ర్యాండమ్ గా ఒక యూజర్ నేమ్ ఇచ్చేసి మనం మెయిల్ ఐడి క్రియేట్ చేసుకుంటాం కదా. ఇప్పుడు అది చూస్తుంటే మనకు చాలా క్రింజ్గా అనిపిస్తుంటది, ఎందుకు పెట్టారో బాబు అని. దాన్ని చేంజ్ చేసుకునే ఆప్షన్ మనకి లేదు. బట్ ఇప్పుడు గూగుల్ కొత్తగా ఒక ఆప్షన్ తీసుకొస్తుంది. ఎవరికైతే జీమెయిల్ ఐడి ఉంటుందో @gmail.com ముందు ఏదైతే యూజర్ నేమ్ మనం ఇచ్చుంటామో దాన్ని మనం చేంజ్ చేసుకోవచ్చు. సో ఈ చేంజ్ చేసుకోవడం వల్ల పాత మెయిల్ యాక్సెస్ పోద్దా అంటే పాత మెయిల్ కూడా
అలాగే ఉంటుంది, కొత్త మెయిల్ కూడా అలాగే ఉంటుంది. ఆ రెండు లింక్ అయి ఉంటాయి. సో మీకు ఎవరైనా మెయిల్ చేయాలి అనుకుంటే పాత మెయిల్కి చేయొచ్చు, కొత్త మెయిల్కి చేయొచ్చు. ఏ మెయిల్కి చేసినా మీకు ఇన్బాక్స్లో వచ్చేస్తుంది. సో ఇట్లా ఒక ఫీచర్ని యూఎస్లో తీసుకొస్తుంది. వెరీ సూన్ ఇండియాలో కూడా నేను ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ న్యూస్ ఇన్స్టాగ్రామ్ నుంచి. ఇన్స్టాగ్రామ్ ప్లస్ మెంబర్షిప్ని రీసెంట్గా ఫిలిప్పీన్స్లో టెస్ట్ చేస్తుంది. ఈ ప్లస్ మెంబర్షిప్ అంటే మనకి స్నాప్చాట్లో కూడా ఒకటి తీసుకొచ్చారు కదా, పెయిడ్ మెంబర్షిప్. ఆ టైప్లో అనమాట. కొంచెం ఎక్స్ట్రా పర్క్స్ ఉంటాయి. సో ఎక్స్ట్రా బెనిఫిట్స్ ఏంటి? ఈ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే మీరు స్టోరీ రీవాచ్ ఇన్సైట్స్ చూసుకోవచ్చు. అంటే మీరు ఒక స్టోరీ పెట్టిన తర్వాత ఒకసారి ఎవరైనా చూస్తే మనకు వాళ్ళ పేరు కనిపిస్తుంది. వాళ్ళు ఒకవేళ 2-3 సార్లు చూస్తే ఇప్పుడు మనం కనుక్కోలేం. బట్ ఈ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే వాళ్ళు ఎన్నిసార్లు చూసారనేది కూడా అక్కడ ఇన్సైట్స్ లో కనిపిస్తుంది. అండ్ ఇంతకుముందు మన స్టోరీని ఒక 100-200 మంది చూసారనుకోండి, వాళ్ళు మనకు కావాల్సిన వ్యక్తి చూసారా లేదా తెలుసుకోవడం చాలా కష్టం. ఎత్తుక్కోవాలి మీరు అంతా కిందకి ఎత్తుకొని. బట్ ఇప్పుడు సెర్చ్ ఆప్షన్ తీసుకొస్తారు. సెర్చ్ ఆప్షన్ లో డైరెక్ట్ గా ఆ పర్సన్ మన స్టోరీ చూసారా లేదా అనేది సెర్చ్ చేసుకోవచ్చు. అండ్ స్టోరీ ఎక్స్పైరేషన్, ఒకరోజు స్టోరీ పెట్టామంటే 24 hours లో ఎక్స్పైర్ అయిపోద్ది. సో అలా కాకుండా ఆ స్టోరీని ఇంకా ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. సో ఇట్లా కొన్ని బెనిఫిట్స్ తో ఇన్స్టాగ్రామ్ ప్లస్ మెంబర్షిప్ ని తీసుకొస్తుంది. ఇది $1.05 per month ఉంటుంది. అంటే అప్రాక్సిమేట్ గా ఒక $100 ఉంటుంది అనుకోండి. సో ఒకవేళ ఇండియాలోకి వస్తే $100 సబ్స్క్రిప్షన్ వస్తే మీరు తీసుకుంటారా లేదా అనేది కామెంట్లో చెప్పండి. అండ్ నెక్స్ట్ న్యూస్ వాట్సాప్ నుంచి. వాట్సాప్ ఒక కొత్త అప్డేట్ తీసుకురాబోతుంది. నార్మల్గా మనం వాట్సాప్లో ఎవరికైనా చాట్ చేయాలంటే, వాళ్ళు ఆన్లైన్లో ఉన్నారా లేదా తెలుసుకోవాలంటే మనం వాళ్ళ కాంటాక్ట్లోకి వెళ్ళి, వాళ్ళ చాట్లోకి వెళ్ళి చూసుకోవాలి వాళ్ళు ఆన్లైన్లో ఉన్నారా లేదా అని చెప్పి. బట్ ఈ కొత్త అప్డేట్ ఏంటంటే, ఎవరైతే ఆన్లైన్లో ఉన్నారో, మీ కాంటాక్ట్స్లో ఎవరైతే ఆన్లైన్లో ఉన్నారో వాళ్ళందరి లిస్ట్ వచ్చేస్తుంది. ఇది మనకి ఫేస్బుక్లో ఇంతకుముందు ఉండేది, ఇప్పుడు ఉందో లేదో తెలియదు. ఫేస్బుక్లో ఆన్లైన్లో ఉన్న వాళ్ళందరికీ పేర్లు వచ్చేసి పక్కన గ్రీన్ డాట్ ఉంటుంది. సో ఆ టైప్లో వాట్సాప్లో కూడా ఎవరైతే ఆన్లైన్లో ఉన్నారో మీ కాంటాక్ట్స్లో వాళ్ళందరి లిస్ట్ వచ్చేస్తుంది. సో ఇట్లా ఒక కొత్త అప్డేట్ మీద వాట్సాప్ టెస్ట్ చేస్తుంది. నెక్స్ట్ న్యూస్ ఐక్యూ నుంచి. ఐక్యూ 15 2 కలర్స్లో లాంచ్ అయింది కదా, వైట్, బ్లాక్. బట్ చైనాలో ఇంకా 2 కలర్స్లో లాంచ్ అయింది. గ్రీన్ కలర్ అండ్ ఎపెక్స్ కలర్ అని ఒక 2 కలర్స్లో చైనాలో లాంచ్ అయింది. ఆ 2 కలర్స్ ఇండియాలోకి రాలేదు. బట్ ఇప్పుడు ఫైనల్గా ఈ ఎపెక్స్ కలర్ కొంచెం చూడడానికి వెరైటీగా ఉంటుంది. మనం ఫోన్ ఇలా కదిలిస్తూ ఉంటే ఒక రకమైన షేడ్ వస్తూ ఉంటుంది అనమాట, రెడ్ కలర్ షేడ్. మళ్ళీ నార్మల్గా కొంచెం గ్రే కలర్ షేడ్ ఉంటుంది. బాగుంటుంది చూడడానికి. ఈ డిజైన్ మేము లాంచ్ అయినప్పుడు CEO కూడా అడిగాము, ఈ కలర్ ఎందుకు తీసుకురాలేదు ఇండియాకి అని చెప్పి. ఆయన ఏమన్నారంటే ఇది అంత ప్రొఫెషనల్ కలర్ కాదు, అంత ప్రైస్ పెట్టేటప్పుడు కొంచెం ప్రొఫెషనల్ కలర్స్ తీసుకుంటారు జనాలు, అందులో ఇది ఇండియాలోకి తీసుకురాలేదని చెప్పారు. మళ్ళీ ఇప్పుడు ఈ కలర్ ని ఇండియాలోకి తీసుకొచ్చారు. ప్రైస్ అయితే సేమే ఇంతకు ముందు కలర్స్ లాగే, కాకపోతే కలర్ కొత్తది. ఎవరైనా తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ న్యూస్ గూగుల్ నుంచి. గూగుల్ Android 17లో ట్యాప్ టు షేర్ ఫీచర్ తీసుకురాబోతున్నారు. అంటే మనకి ఐఫోన్స్లో 2 ఫోన్స్ ఐఫోన్స్ ఇట్లా దగ్గర పెడితే 2 కనెక్ట్ అవుతాయి కదా, వాళ్ళ కాంటాక్ట్స్ ఇక్కడ షేర్ అవడం, లేదంటే ఎయిర్ డ్రాప్లో ఫైల్స్ షేర్ అవడం, ఇట్లా మనం ఐఫోన్స్లో చూస్తుంటాం. సేమ్ ఇలాంటి ఫీచర్నే ఆండ్రాయిడ్ ఫోన్స్లో కూడా తీసుకురాబోతున్నారు. Android 17లో ఈ ట్యాప్ టు షేర్ ఫీచర్ మీద టెస్ట్ చేస్తున్నారు. అంటే 2 ఫోన్స్ దగ్గర తీసుకొచ్చినప్పుడు NFC ద్వారా కనెక్ట్ అవుతాయి అండ్ క్విక్ షేర్ యూజ్ చేసి ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ట్రాన్స్ఫర్ అయ్యేటట్టుగా వీళ్ళు కొత్త ఫీచర్ మీద టెస్ట్ చేస్తున్నారు. చూద్దాం Android 17లో ఇది తీసుకొస్తారు. కానీ ప్రతి ఫోన్కి ఇది వర్క్ అవ్వదు, ఎందుకంటే అన్ని ఫోన్స్కి NFC ఉండదు కదా. NFC ఉన్న ఫోన్స్కి వర్క్ అవుద్దా లేదంటే అన్నిటికీ యూనివర్సల్గా తెస్తారో చూడాలి. ఇవి ఈ వారం న్యూస్లు అయితే. అండ్ ఈ వారం లాంచ్ అయిన స్మార్ట్ ఫోన్స్ దగ్గరికి వస్తే ఈ వారం Realme 16 లాంచ్ అయింది. 8GB RAM 128GB మోడల్ 31,999 32,000 లాంచ్ చేస్తారు. ఈ ఫోన్ మనకు వచ్చింది, టెస్ట్ చేస్తున్నా. అసలు మరీ దారుణంగా ఉంది. ఆ ప్రైస్కి అసలు వర్తే కాదు. అంత ప్రైస్ పెట్టినా దీనిలో Full HD+ డిస్ప్లే ఉంటుంది. బ్యాక్ సైడ్ కానీ ఫ్రంట్ కానీ 4K రికార్డింగ్ లేదు. 1080p 60fps ఉంది. ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఏది అంత సూపర్ గేమ్ లేవు. పర్ఫార్మెన్స్ అయితే MediaTek Dimensity 6400 Max ప్రాసెసర్. అది రియల్మీలోనే P3X లోనే వచ్చింది. 13,000 వచ్చింది 6400 ప్రాసెసర్. ఇప్పుడు 30,000 అమ్ముతున్నారు. అసలు వర్త్ కాదు. ఈ ఫోన్స్ మోస్ట్లీ ఆఫ్లైన్ అమ్ముతారు. ఈ ఫోన్ లైట్ తీసుకోండి. అండ్ Vivo V70 FE కూడా లాంచ్ అయింది. 8/128GB మోడల్ 37,999 38,000 లాంచ్ చేశారు. 38,000కి వీళ్ళు MediaTek Dimensity 7360 ప్రాసెసర్ ఇచ్చారు. అసలు ఆ ప్రైస్ కి వర్తే కాదు. అండ్ 1.5K AMOLED డిస్ప్లే ఉంటుంది. 7000 mAh బ్యాటరీ, 90 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఫీచర్స్ అయితే ఓకే డీసెంట్ ఉన్నాయి, కానీ ప్రైస్ చాలా ఎక్కువ. 30,000 లోపు వచ్చి ఉంటే ఇది కొంచెం బాగుండేది. అండ్ Redmi Note 15 SE స్పెషల్ ఎడిషన్ తీసుకొచ్చారు. అంటే కొత్త కలర్, క్రిమ్సన్ కలర్ కూడా తీసుకొచ్చారు. సో ప్రైస్ అయితే ఇంతకు ముందు పెట్టిన ప్రైస్ సేమ్ పెట్టారు. సో ఇవి ఈ వారం లాంచెస్ అయితే. అండ్ అప్కమింగ్ లాంచెస్ OnePlus Nord 6 April 7th రోజు లాంచ్ అవుతుంది. అండ్ AA+ నుంచి 2 ఫోన్స్ వస్తున్నాయి. AA+ Nova 2 అండ్ Nova 2 Ultra 2 ఫోన్స్ ని April 9th రోజు లాంచ్ చేస్తున్నారు. సో ఇవి ఈ వారం న్యూస్లు అయితే. సో వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. జై హింద్.